ఇవాళ మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 1 అవుతుంది 1. అయితే ఏమంటారు, పికప్ వచ్చేసి ఆడ చిన్న తోకట సీటాట్ హోటల్ దగ్గర. ఆడ నుంచి మన పంజాగుట్టకి డ్రాప్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్. అయితే బండి ఆడ అన్లోడ్ చేస్తే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడంట. నేను సరే చేసేస్తానులే అన్న. కానీ పికప్ పాయింట్ 4.2 కిలోమీటర్స్. చలో వెళ్దాం, నడవండి. దూరం ఉన్నది పికప్ పాయింట్, కానీ మధ్యాహ్నం ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇట్లా కిరాయిలు తీసుకోకుంటూ ఉంటే సాయంత్రం వరకు అట్లనే కూర్చుండిపోతానని తీసేసుకున్నా. ఓకేనా, వెళ్ళి లోడ్ చేసుకుందాం. నడవండి. మనము తాడబంద్ వరకు అయితే వచ్చినాము. ఇంకా 1.4 కిలోమీటర్స్ ఏదో ఉన్నది పికప్కి. ఆన్ ద వేలో ఉన్నాను. 500 డీజిల్ అయితే కొట్టించుకొని పోదాము. పెట్రోల్ పంప్ కాడికి వచ్చినాను. ఫైనల్లీ లొకేషన్ కాడికి వచ్చేసినాము. 7 టెంపుల్స్ దగ్గర ఉంది కదా కట్, ఆ నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ పెట్టగానే ఆన్నే అన్నాడు. సో మనమైతే వచ్చేసినాము. లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన లోడు 6 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి అక్కడ అన్లోడ్ చేస్తే ఆయన 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు అంట. ఓకే, నడండి. 9.3 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. హాఫ్ అన్ అవర్ పడుతుందంట. చలో నడవండి, స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి లొకేషన్కి వచ్చేసినాము. పంజాగుట్ట విఎస్టీ అని చూపెట్టింది, కానీ శ్రీనగర్ కాలనీ దగ్గర తీసుకొచ్చింది లొకేషన్. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్తున్నది. చూద్దాం మేడం. ఈ లెఫ్ట్ అంట, ఇండికేటర్ అయితే ఇచ్చేద్దాము. లొకేషన్కి అయితే వచ్చేసినాము. వెహికల్ అన్లోడ్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇది మన అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోయి ఇటు ఈ సెల్లర్ల ఇలా డ్రాప్ చేయాలి. ఇది చేస్తే మనకి 100 రూపాయలు ఇస్తారంట. సో మన ఈ ట్రిప్ అయిపోయింది. క్లోజ్ చేస్తా. ఈ 100 రూపీస్ వాళ్ళే ఇచ్చింది. సామాన్లు 6 బ్యాగులు లోపల మోసినందుకు సెల్లర్. అమౌంట్ క్యాష్ కలెక్ట్ 0, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేసిర్రు. చలో ఇది కొట్టేసి 5 స్టార్ ఇచ్చేద్దాం. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. అచ్చా, ఈ బుకింగ్ డీటెయిల్స్ చూపించలేదు కదా, ఇది చూడండి. 387 మనది బుకింగ్ అమౌంట్. ఇది కమిషన్ కంపింది. మనకు వచ్చిన అమౌంట్ ఇంత. ఓకేనా, చలో టైం వచ్చేసి ఇప్పుడు 2:25. నెక్స్ట్ బుకింగ్కి వెయిట్ చేద్దాం. ఇంకో బుకింగ్ వస్తున్నది, తీసుకుందామన్న లోపు వెళ్ళిపోయింది అది. పర్లేదులే, వెయిట్ చేద్దాం. ఏంటంటే ఇలా నిన్నట్లకి వస్తలేవు బుకింగ్లు. నిన్న బాగా వచ్చినాయి బుకింగ్లు. టైం చూడండి, టైం పెట్టు తమ్ముడు, ఎంత 3 అవుతున్నది. ఈయనే కూర్చున్నా, ఏమంటారు ఇది ఎస్ఆర్ నగర్లోనే కూర్చున్నా. ఏమైనా బుకింగ్స్ వస్తాయేమని, వస్తలేదు. యాక్చువల్లీ ఇప్పటిదాకా వచ్చిన బుకింగ్ తీసుకొని అటు పోతే అమీర్పేట్ డ్రాప్ ఉండే, అక్కడ నుంచి మామూలుగా ఉంటే అన్నట్టు బుకింగ్లో. ఓకే, ఇంకా వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇంకొకటి, చాలామంది నాకు నంబర్లు అడుగుతున్నారు. నంబరు ఇస్తలేను నేను ఎవరికి, ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకటే నంబర్. దాంట్లోనే పోటర్ నడుస్తుంది, అవి కిరాయిలు వస్తాయి, అన్నీ అందులోనే అవుతుంది. నేను ఒక కొత్త నంబర్ తీసుకుంటున్నాను. కొత్త నంబర్ తీసుకొని ఏమంటారు అడిగిన వాళ్ళకి ఇస్తాను. కానీ అప్పటి వరకు మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. ఎవరికైనా ఏమైనా మాట్లాడేది ఉంటే ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. నా ఏమంటారు యూట్యూబ్లోనే ప్రొఫైల్లో వాట్సాప్ అది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టినాను. అక్కడ నుంచి వెళ్ళి ఫాలో చేసుకోండి. అక్కడ ఏమైనా ఉంటే నాకు వాయిస్ నోట్ పెట్టండి, నేను కూడా వాయిస్లోనే రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ బుకింగ్లు అయితే ఏం వస్తలేవు. టైము
3:10 అవుతుంది. టైం వేస్ట్ అవుతున్నది. వేరే ఏరియాకి పోయి అక్కడ వెయిట్ చేస్తుందాం ఏమైనా బుకింగ్లు వస్తాయేమో అని. ఇక్కడైతే ఏం లేదు, సపోర్ట్ చేస్తలేదు అప్పటి నుంచి. టైం వేస్ట్ అవుతుంది. వేరే ఏరియా పోయి వెయిట్ చేస్తుందాం అక్కడ ఏమైనా వస్తాయేమో అని. మొత్తంలో రిటర్న్ వచ్చేస్తున్నాను. ఇక్కడ బేగంపేట్ ప్యారడైస్ ఇక్కడ దగ్గర వచ్చి ప్రకాష్ నగర్ ఏరియా నుంచి బుకింగ్లు వస్తాయి అని నేను అనుకుంటున్నా ఇవాళ. ఎందుకంటే ఇవాళ సప్పుడే చేస్తలేదు. నిన్న ఎంత ఉరికిపించిందో ఇవాళ అంతానే కూర్చోబెట్టింది. ఇవాళ కూడా నిన్ననే సంపం చేసుకున్నావు. ఇవాళ నీకు బుకింగ్లు ఇవ్వను అనుకుంటుర్రో ఏందో వాళ్ళ. అదే బుకింగ్లు లేకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు పాటు. అటు కస్టమర్లు బుక్ చేస్తేనే కదా వాళ్ళు కూడా మనకి ఇచ్చేది. ఇంకేమైనా బుకింగ్లు వస్తే చూపిస్తాను, లేకపోతే ఏం చేయలేము. ఇవాళ ఎంత చేసినాం తెలుసా? ఇది మీకు కనిపిస్తున్నదే. ఇంకా సామాన్లు అది అన్లోడ్ చేసినందుకు వాళ్ళు 100 రూపాయలు అలాగే ఇచ్చినారు అంతే. ఇవాళ ఇంకేం చేయలేదు. 3:30 అవుతున్నది టైం. ఇవాళ కథ ఈడికే ఉన్నది. ఇంకేమైనా వస్తే చూపెడతాను, లేకపోతే ఇవాళకి ఇంతే. ఓకేనా? మొత్తంలో ఆ నుంచి ఏం రాలే బుకింగు. బేగంపేట రాగానే ఇమీడియట్గా బుకింగ్ పడ్డది. ఏమంటారు, బేగంపేట ఇది రసూల్పుర టు లకడి కపుల్ 377 బుకింగ్. పికప్ పాయింట్ ఎంత దూరం ఉందంటే దగ్గరనే ఉండవచ్చు. ఏంటది టర్న్ వస్తుంది. 1/2 కిలోమీటర్ కూడా లేదు పికప్ పాయింట్. నడవండి వెళ్ళి లోడ్ చేసుకుందాం వెహికల్. పికప్ పాయింట్కి వచ్చేసినాము. ముందటి నుంచి రైట్ చూపెడుతుంది. అచ్చా రైట్కి కార్నర్లో అది ఒకటి ఏసీలది ఉన్నది షాపు, అందులో నుంచేమో పికప్. ఆడ రైట్ కనిపిస్తుందా? అన్నీ అనుకుంటా. ఇక ఈ రైట్ వెళ్ళదనుకుంటా. జనరల్ ఎయిర్ కండిషన్. ఒకసారి ఫోన్ చేద్దాం. ఇది మన లోడు. ఒక ఏసీ ఉన్నది, లకడి కప్పులు తీసుకెళ్ళాలంట. చాలా వెళ్దాం నాడు. డ్రాప్ పాయింట్ వచ్చేసి 9.6 కిలోమీటర్స్ ఉన్నది. అర్ధగంట పడుతుందంట. నడవండి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మనము లకడి కప్పుల దగ్గర ఉన్నాము. ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది డ్రాప్. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ. ఇప్పుడే కొంచెం జాగా దొరికితే ముందటికి వచ్చినాం. ఇది లకడి కపుల్కి వచ్చినాము ప్రస్తుతానికి. ముందటి నుంచి ఏదది రాయలసీమ రుచులు ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపల పొమ్మంటుంది. ఫైనల్లీ మనము వచ్చేసాం అన్నట్టు డ్రాప్ పాయింట్ దగ్గరికి. ఇదే లైన్లో ముందట ఎన్నో ఉన్నది. ఫస్ట్ ఏమంటారు 90 మీటర్ చూపెడుతుంది ముందట రైట్. ఓకే, ఇది ఖాళీ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకొని బయట పడదాం. డెస్టినేషన్ ఆన్ ద రైట్ అంట. రైట్ అంటే రైట్కి ఆపి ఏదో పార్టీ ఆఫీస్ లెక్క ఉన్నది. కేసీఆర్ సార్ ఫోటో కూడా ఉన్నది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇది మన డీటెయిల్స్ 377 -64 312 మనకు వచ్చినాయి. చలో చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు టైం వచ్చి ప్రస్తుతానికి 4:17 అవుతుంది. ఇది మన రెండో బుకింగే అన్నట్టు ఇవాళది. ఓకేనా? ఆ బుకింగ్ అయిపోయింది. ఇక్కడ టైం బౌండ్ యువతలకు వచ్చి అక్కడ వెయిట్ చేయాలి. రాణిగంజ్ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో అని. ప్రస్తుతానికి మనం టైం బౌండ్ మీద ఉన్నాం. ప్రస్తుతానికి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. బుకింగ్స్ ఏమైనా వస్తాయేమో అని. ఇప్పటివరకు చూడండి
చల్ల గాలి వస్తున్నది స్మెల్తో పాటు. ఎండాకాలం అయితే చాలా స్మెల్ వస్తుంది. మనం ఉన్నది ఎక్కడంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఉంటాయి కదా, ఆడ వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 6 అవుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి మార్కెట్. ఇవాళ టైం పాస్లోనే టైం వేస్ట్ అయిపోయింది మనది. ఇలాంటి వీడియోలో ఇంతే. మళ్ళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.